అందరికీ నమస్కారం. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రత్యేకంగా మనం ఈరోజు శ్రీశైలం హైవే గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. అసలు శ్రీశైలం హైవేలో గత ఒక 2-3 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ బాగా రన్ అయింది ఫార్మాసిటీ పేరు చెప్పుకొని. సో ఆ ఫార్మాసిటీ పేరు చెప్పుకొని మనకు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒక 1000 వరకు లేఅవుట్లు వేశారు. హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ కానీ, డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్లు కానీ. సో మనకేంటంటే ఫార్మాసిటీ ఒక 19,000 ఏకర్స్ ప్రొక్యూర్ చేశారు ఆల్రెడీ. తెలంగాణ గవర్నమెంట్ 10 ఇయర్స్లో వాళ్ళు బాగా ప్రొక్యూర్ చేశారు. అంత పెద్ద ల్యాండ్ మంచి ప్రొక్యూర్ చేయడం అనేది శుభసూచకం. దానికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ నిమ్స్ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చినాయి. ఆ ఫండ్స్తోనే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అలాగా అక్కడ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు సాయంతో, అదేవిధంగా ఓల్డ్ సిటీ నుంచి ఏదైతే తుక్కుగూడ నుంచి దగ్గర మనకు కందుకూరు, కడతాలు, ఆమంగల్ వరకు కూడా బాగా రియల్ ఎస్టేట్ జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 500 నుంచి 600 లేఅవుట్స్ వరకు కూడా అటు ఇబ్రహీంపట్నం మాల్ దగ్గర వరకు ఓన్లీ ఫార్మాసిటీ పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్ అనేది నడిచింది. ఒక 2 ఇయర్స్ బాగా నడిచింది. సో రేట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి, ల్యాండ్స్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం గారు చెప్పడము, ఒకసారి ఏమో ఆ ఫార్మాసిటీని మనము టౌన్షిప్గా చేస్తామని చెప్పడము, తర్వాత అసలు ఆ ఫార్మాసిటీ లేదని చెప్పడము, చిన్న చిన్న డౌట్స్ క్రియేట్ అయ్యేసరికి ఒకసారిగా 100 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళిన కారు ఒకసారి బ్రేక్ కొడితే ఎలా ఆగిందో ఒకసారి ఆగిందనమాట. అలా ఆగిందనమాట. సో మళ్ళీ ఒకసారి సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న ఏం చెప్పారంటే అట్లా ఏం లేదు, ఒక మార్పు అనేది తీసుకొస్తాం అన్నట్టు మళ్ళీ చెప్పడము. ఈ లొకేషన్లో ఇలాంటి స్తబ్దత అనేది ఏర్పడటం వల్ల కొంచెం స్పీడ్ బ్రేకర్ ఇలాగా అయినట్టు అయింది. సో దానికేం పర్లేదు. ఇప్పుడు మన రేవంత్ అన్న పుట్టినూరు మన అక్కడ ఆమన్గల్ దాటి అదే శ్రీశైలం హైవేలోనే ఉంది కాబట్టి ఆయన పుట్టినూరు మంచిగా చేసుకోవాలి. ఆయన మిడ్జిల్ మండలంలో ఫస్ట్ జెడ్పీటీసీగా గెలిచారు. సో ఆయన ఊరు కూడా కలవకుర్తి పక్క నుంచి అక్కడ కొండారెడ్డిపల్లి విలేజ్ ఉంటుంది కాబట్టి, సో ఆయన పుట్టినూరు అటువైపు కూడా డెవలప్ చేసుకున్నారు. ఇటువైపు కొడంగల్ కూడా వైపు కూడా మంచిగా డెవలప్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ లొకేషన్ని శ్రీశైలం హైవేని బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా ఏం చేయరు, ఫార్మాసిటీ లేకుండా ఏమి చేయరు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. సో గవర్నమెంట్ డబ్బులతోనే అక్కడ ల్యాండ్స్ అన్ని ప్రొక్యూర్మెంట్ చేశారు. సో తప్పకుండా ఫార్మాసిటీ కాకపోయినా ఫార్మాసిటీ అవుతుంది, 100% ఫార్మాసిటీ అవుతుంది. లేకపోతే ఇంక అంతకంటే మంచిది వస్తుంది తప్పితే అదేమీ ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోవటాలు అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ఇంకొక 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ముంబై హైవేలో సదాశివపేట వరకు వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్. సో సదాశివపేట దాటి ఇంకా జహీరాబాద్ అంటే ఇంకా అక్కడ నుంచి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అటు పోతుంది. లేకపోతే శంకరపల్లి దాటిన తర్వాత మహా అయితే వికారాబాద్ వెళ్తుంది రియల్ ఎస్టేట్. అదేదో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళందరూ ఇటైతే రాయలసీమ, ఇటైతే విజయవాడ, ఇటైతే కరీంనగర్, వరంగల్, ఇటువైపు నిజామాబాద్, ఇటువైపు ఉంటున్నారు కాబట్టి అటు జహీరాబాద్ రోడ్డుకి వికారాబాద్కి వెళ్ళడానికి కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇటువైపు సౌత్లో ఏదైతే ఉందో, సౌత్లో అయితే ఫార్మాసిటీ ఏదైతే 19,000 ఏకర్స్ ప్రొక్యూర్ చేశారో ఈ లొకేషన్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇప్పుడు అయితే ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వరంగల్లో ఉన్నారనుకోండి, ఇంకటే సౌత్ జోన్లోనే ఫార్మాసిటీ ఇంతకుముందు అదే జరిగింది. వరంగల్ నుంచి వచ్చి కూడా ఫార్మాసిటీ చుట్టూ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇటువైపు నిజామాబాద్ నుంచి వచ్చి కూడా ఫార్మాసిటీ సరౌండింగ్స్లోనే నార్త్ నుంచి కూడా సౌత్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదేవిధంగా ఇటువైపు కడప, ఇప్పుడు ఏదైతే రాయలసీమ 4 డిస్టిక్లు ఉన్నాయో వీళ్ళు కూడా శ్రీశైలం హైవే వరకు ఆ నిమ్స్ని బట్టే లాస్ట్ 2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అందువల్లనే ఒక 500-600 వరకు లేఅవుట్లు అమ్ముడుపోయినాయి అనమాట. సో కంపల్సరీగా నిమ్స్ అనేది వస్తుంది. లేకపోతే అంతకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి తప్పితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ టౌన్షిప్ వేయటం అనేది నాకు తెలిసి ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు కాబట్టి అంత తెలివి తక్కువ పని చేయరని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఏదైనా సరే శ్రీశైలం హైవేలో రియల్ ఎస్టేట్ మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పుడు కలవకుర్తి వరకు కూడా రియల్ ఎస్టేట్ ఫామ్ ల్యాండింగ్ అని అవన్నీ జరుగుతున్నాయి.
ఇంకా అదేంటే సదాశివపేట దాటి ఇంక వెళ్ళరు ఇటువైపు వాళ్ళు. విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్వెస్టర్స్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. విజయవాడ హైవేలో రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పి అటు స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో విజయవాడ నుంచి వచ్చి సదాశివపేట అయితే వెళ్ళగలరు కానీ జహీరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. అదే కరీంనగర్ నుంచి వచ్చి బీబీ నగర్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు కానీ మళ్ళీ సదాశివపేట దాటిన తర్వాత సదాశివపేట దాటినంత వరకు హైదరాబాద్ అని చెప్పి అందరికీ ఊహ ఉందన్నమాట. సో ఎట్లయినా సరే ఇటే తిరుగుతుంది అనమాట మళ్ళీ. సో ఈ అందరికీ కూడా ఎప్పుడైనా బాగా రేట్లు డెవలప్ అవ్వాలి అంటే ఇండస్ట్రియల్ పార్క్స్ దగ్గర కానివ్వండి, ఇండస్ట్రీ వచ్చే దగ్గర కానివ్వండి, సిటీ ఎట్ డెవలప్ అవుతుంటే తెలుగు అందరూ అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో శ్రీశైలం హైవే అనేది కూడా ఒక గోల్డ్ మైన్ లాంటిది. సో కంపల్సరీగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రేకులు స్పీడ్ బ్రేకర్లే కానీ అట్లాంటివి ఏమి ఉండవు. మీరు శ్రీశైలం హైవేలో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ కూడా శ్రీశైలం హైవేలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీశైలం హైవే అంటే అక్కడే ఇప్పుడు మీరు చూడండి మహేశ్వరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానివ్వండి, తర్వాత శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి కడతాల్లో సబ్ రిజిస్టార్ కానివ్వండి, ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీస్ మళ్ళీ ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఈ లొకేషన్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ ఆఫీస్లోనే ఎక్కువ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. సో అట్లా షాద్ నగర్ కానివ్వండి, ఫరూక్ నగర్ కానివ్వండి, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రియల్ ఎస్టేట్ బాగా అవుతుంది, ఇంకా కూడా బాగానే అవుతుంది. సో మీరు స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఐజీ, ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు హ్యాపీగా ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఒక 4-5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా కూడా ఇప్పుడు ఐటీఐఆర్ అని చెప్పేసి ఐటీ కంపెనీస్ కూడా మనకు సౌత్లోనే వస్తాయి ఇంకా. సో కడతాల వైపు కానివ్వండి, ఎలక్ట్రానిక్ సిటీస్ కానివ్వండి, ఐటీ పార్క్స్ కానివ్వండి, ఇంకా ఇటువైపే వస్తాయన్నమాట. శ్రీశైలం వైపు వస్తుంది, లేకపోతే షాద్ నగర్ వైపు వస్తుంది. సో కంపల్సరీగా శ్రీశైలం ఇవన్నీ నమ్మొచ్చు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఎక్కడ పోదు. మీరు అమంగల్ వరకు కల్లగుర్తి వరకు కూడా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే మనం ఇంతకుముందు ఇప్పుడు మనం వెళ్తుంది కర్నూలు, ఇట్లా అనంతపూర్ ఇట్లా వెళ్ళి మనం తిరుపతికి వెళ్ళాల్సిన పరిస్థితి, చెన్నైకి వెళ్ళేవాళ్ళు అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి కొల్లాపూర్ మీద నుంచి ఒక బ్రిడ్జ్ చేశారు. ఇటు నుంచి వెళ్తే తిరుపతికి మనకు చాలా దగ్గర అనమాట. నెల్లూరు వెళ్ళే వాళ్ళు కూడా ఇటు నుంచే వెళ్తారు. ఇప్పుడు నెల్లూరు వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళి అట్లా వెళ్ళాల్సి వచ్చేది. సో అట్లా కాకుండా శ్రీశైలం హైవే వెళ్ళి శ్రీశైలం నుంచి తిరుపతికి వెళ్ళే హైవే ఇప్పుడు కొల్లాపూర్ దగ్గర నుంచి బ్రిడ్జ్ చేస్తున్నారు కాబట్టి కృష్ణానది పైన. సో ఈ హైవేకి కూడా ట్రాఫిక్ పెరుగుతుంది, ఈ హైవేకి కూడా రియల్ ఎస్టేట్ బాగుంటుందని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏదైనా డౌట్ ఉన్నట్టయితే అంటే మీరు ఎప్పుడైనా ల్యాండ్ తీసుకోవాలన్నా, ప్లాట్ తీసుకోవాలన్నా, ఫ్లాట్ తీసుకోవాలన్నా, ఇంకేదైనా డౌట్ వచ్చినా కానీ నాకు కాల్ చేయండి. నా నెంబర్ మీకు చెప్తాను. నా నెంబరు మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, మార్నింగ్ 6 to నైట్ 9 వరకు. సో మై నెంబర్ ఇస్ 9121-953-999కి కాల్ చేస్తే మీకు నేను ఏదైనా చిన్న సలహా చూసి ఇవ్వడానికి కూడా బాగుంటుందని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.